వెల్కమ్ టు అవర్ న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బర్నింగ్గా వడగళ్ల వాన అనేది పెద్ద బీభత్సం సృష్టిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్టయితే ఈ రోజు ముఖ్యంగా గత 4-5 రోజులకెళ్ళి ఏదైతే వడగండ్ల వర్షం కురుస్తుందో ఆ వడగండ్ల వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే పంటలు నష్టపోయాయో ఆ నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈరోజు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. తిరుమలగిరి మండలంలోని పలు తండాల్లో వారిద్దరు కూడా కలిసి తిరుగుతూ ఈ యొక్క వడగండ్ల వాన వల్ల వరి పొలాలతో పాటు పంట పొలాలు అదేవిధంగా టమాటా తోటలు తీవ్రంగా నష్టపోవడంతో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోవడం జరిగిందని, ఇంతవరకు కూడా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పంటల పరిశీలన చేయలేదని, పంట నష్టపరిహారం ఎంత జరిగిందనేది ఇంతవరకు కూడా చెప్పకపోవడము ప్రభుత్వానికి అధికారులు రైతులపై చూపించిన శ్రద్ధకు ఇది ఒక తాత్కారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడిన పంట ఈ వడగండ్ల వర్షం రూపంలో అంతా ఆవిరైపోయిందని, రైతులు లక్షలాది రూపాయలు పంట నష్టం జరిగిందని వెంకటరెడ్డితో పాటు రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. అయితే ఈ రోజు తిరుమలగిరి మండలంలోని పాలనాధికారులు పూర్తి స్థాయిలో ఇది పంట నష్టం లేదని, కొన్ని చోట్ల మాత్రమే పంట నష్టం వేసి మరికొన్ని చోట్ల పుట్టిగానే చేతులు దులుపుకొని పోయిరానని ఆయన అక్కడి నుంచి వ్యవసాయ అధికారులు కూడా జరిగింది. ఏదైతే నష్టపోయిన పంటకు పూర్తి మీరు క్షేత్ర తీవ్రంగా నష్టపోయికోవాలని కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వడగండ్ల వానతో నష్టపోయిన పంట వరకు చాలా విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రణయ్, కిరణ్, ఇప్పుడు దాదాపుగా కూడా అక్కడ చూసుకుంటే పంట పొలాలకు సంబంధించి చూసుకుంటే ఎక్కువ వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కొన్ని వరి పంటతో పాటుగా కొన్ని పంట నష్టాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో దీనిపైన ఏవైనా వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా స్పందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏవైనా రైతుల దగ్గర నుంచి పంట నష్టానికి సంబంధించినటువంటి సేకరణ ఏమైనా చేపడుతున్నారా? అయితే ప్రణయ్, ఈ వడగండ్ల వర్షము ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వడగండ్ల వర్షానికి పూర్తి స్థాయిలో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా వరి పంటతో పాటు పంటలు అదేవిధంగా టమాటా అదేవిధంగా మామిడి బత్తాయి తోటలన్నీ కూడా గాలివానకు వడగండ్ల వర్షానికి నేలరాలడం జరిగింది. లక్షలాది రూపాయల యొక్క నష్టం కూడా జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయల నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఇంతవరకు పంట నష్టం సరిగా అంచనా వేయలేదని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సరైన ప్రణాళికలు ఇంతవరకు ప్రకటించలేదని కూడా వారు వెంకటరెడ్డితో పాటు రామరెడ్డి ఆరోపించడం జరిగింది. ఏదైతే నష్టపోయిన ఆ యొక్క గ్రామ స్థాయికి వరకు వ్యవసాయ అధికారులు వెళ్ళి ఆ యొక్క ఎవరెంత రైతు నష్టపోయారు అనేది ప్రాథమిక అంచనా వేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే మార్చి చివరి వారంలో సంవత్సరం లాగానే వడగండ్ల వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రైతులు ముందుగానే వరి పొలాలు అదేవిధంగా పంట తోటలు తెంపుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ యొక్క పంట పొలాలు అదేవిధంగా బత్తాయి తోటలు తెంపకపోవడం వల్ల లక్షలాది రూపాయల నష్టం జరిగిందని, అధికారులు కూడా ఎంత నష్టపోయారో ప్రతి రైతు వారిగా లెక్కలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, మేము ప్రభుత్వం పైన పోరాటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడి ఏదైతే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అక్కడ ఉన్న రైతులకు వారైతే భరోసా కల్పించడం జరిగింది. అలాగనే వెంటనే వ్యవసాయ అధికారులను కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ఎంతెంత నష్టపోయారో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక పంపైతేనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని కూడా వారు అంటున్నారు. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.